అని ఎక్కడ ఉన్నారు? ఓకే, దీనికి వేరు వేరు థియలాజికల్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. థియలాజికల్ అంటే దేవుని లేదా దేవుని యొక్క అధ్యయనం, దేవుని అధ్యయనం చేసే, లేఖనములను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం. ఆ శాస్త్రంలో వేరు వేరు తలంపులు స్కాలర్స్ చెప్తారు. ఒకటి వచ్చేసి చనిపోయిన వారు పరదైసు అన్న ప్రాంతానికి వెళతారు. ఆ పరదైసు అన్న ప్రాంతంలో వారు అలా వారు నిద్రించిన స్థితిలో ఉంటారు. ఒకానొక సమయంలో తీర్పు అన్నది జరుగుతుంది. తీర్పు తరువాత నిద్రించిన వారిని మధ్యాకాశములోనికి ఇక్కడి నుంచి కొనిపోబడిన మనం కలుసుకుంటాం అని దేవుని వాక్యము పౌలు రాసినటువంటి పత్రికలలో మనకు స్పష్టం చేస్తాడు. ఇది ఒక రకమైనటువంటి ఆలోచన. రెండవ రకమైనటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, అలా కాదండి, పరదైసు అన్నది ఒకనొక సమయంలో ఉండేది, కానీ ప్రభువైన యేసు క్రీస్తు చెరగా చెరపట్టి తీసుకుని వెళ్ళాడు కాబట్టి పరదైసు అన్నదాన్ని కూడా ఆయన పాతాళలోకమునకు దిగిపోయెను అని రాసినటువంటి మాట ఆధారంగా ఆ చెరను అంటే పరదైసును కూడా చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చనిపోయిన వారందరూ ప్రభువు నందు నిద్రించుచున్నారు అని పౌలు చెప్తున్నాడు కాబట్టి ప్రభువు సన్నిధికే వెళ్ళిపోతారు అని రెండవ వాదన. ఈ రెండు వాదనలలో లేకపోతే ఈ రెండు దృక్పథాలలో ఏ దృక్పథం తీసుకున్నా కానీ ఇబ్బంది లేదు. దీనికి వాక్యానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఉంది, దానికి వాక్యానికి సంబంధించినటువంటి సపోర్టు ఉంది. అయితే ఈ రెండిట్లోనూ ఒక బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి. ఏంటా బ్యాలెన్స్ అని అంటే, ప్రభువు ఒక మాట మనం ఇంతకుముందు చదివినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా గూఢమైనవి యెహోవా వశము, కానీ మనకు ఏవైతే స్పష్టంగా చెప్పాడో వాటిని అర్థం చేసుకోవటం మన బాధ్యత. ఇదే మాటను ద్వితీయోపదేశకాండంలో యెహోవా దేవుడు కూడా చెబుతాడు. ఇదే మాటను యెషయా గ్రంథంలో కూడా వాక్యము కొంచెం ఇచ్చట కొంచెం అచట మనకు వచ్చింది అని చెప్తాడు. మన బాధ్యత ఏమిటి అని అంటే వాటన్నిటినీ క్రోడీకరించుకుని ఒక సరైన అవగాహనలోనికి రావటం. అయితే ఈ క్రమంలో దేవుడు లేకపోతే వాక్యము చెప్పని వాటిని మనము చెప్పినా, వాక్యము చెప్పిన వాటిని మనం చెప్పకుండా ఉన్నా, ఈ రెండిట్లో ఏది చేసినా కానీ మనం తప్పులో కాలు వేసిన వాళ్ళం అవుతాం. నా వరకు నేనైతే ఈ రెండు దృక్పథాలను, అంటే మొదటిది పరదైసులో ఉంటారు అన్న దృక్పథం, రెండవది దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో అయితే పరలోకములో ఉంటారు అన్నటువంటి దృక్పథం, ఈ రెండిటినీ కూడా రెండు చేతులతో పట్టుకుని వెళ్ళటానికే ఇష్టపడుతున్నాను. ఎందుకు ఇష్టపడుతున్నాను అనంటే, చివరిగా మన డెస్టినీ మనము వెళ్ళి స్థిరపడాల్సింది కేవలం పరలోకంలో కాదు, దానికంటే ముందు దేవుని రాజ్యము ఈ లోకములో స్థాపించబడాలి. దేవుని రాజ్యములో మనము మరియు నిద్రించినటువంటి మన భక్తులు, మన పెద్దలు ఎవరైతే మన ముందు నడిచారో మనందరము కూడా దేవుని రాజ్యమును స్థాపించి అందులో ఏలాలి, మనము ప్రభుత్వము చేయాలి, దానికి సిద్ధపడాలి. ఆ క్రమంలో వారు పరలోకంలో ఉంటే నాకేంటి, పరదేశంలో ఉంటే నాకేంటి, తిరిగి మనం ఈ లోకంలో రాజ్యమును స్థాపిస్తామా లేదా, ఆ దానిపైన నా దృష్టి ఉంది. కాబట్టి అది ఏ మిలేనియలిజం అనండి, పోస్ట్ మిలేనియలిజం అనండి, ప్రీ మిలేనియలిజం అనండి, ఏదైనా అనండి, ఈ అన్నిటి మధ్య ఉన్న ఘర్షణను చేతితో పట్టుకొని తిరగటంలో నాకు ఏ ఇబ్బంది లేదు. ఎందుకు అనంటే, చివరిగా నేను దేవుని రాజ్యమును ఇక్కడ ఈ భూమి యందు చూడాలి అని ఆశపడుతున్నాను. అందుకనే మన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నేను చచ్చిపోయి నీ రాజ్యంలోకి పోదును గాక కాదు మన ప్రార్థన. మన ప్రార్థన ఏంటి? నీ రాజ్యము వచ్చును గాక అన్నది మన ప్రార్థన. కాబట్టి మన దృష్టి నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను అన్నదానికంటే ఎక్కువ నీ రాజ్యమును తెచ్చే దాంట్లో మనం పెట్టాలి. ఇది దిస్ ఇస్ వాట్ ఐ లుక్ అట్. నేను ఈ విధంగా వాక్యాన్ని చూస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం, ఇక్కడ నిలిచిన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను అనగా, అప్పుడు వారు రాకడ వరకు సజీవంగా ఉంటారా? దయచేసి చెప్పండి అని చెప్పి అడిగారు సార్. మత్తయి సువార్త 16:28 సార్. రైట్, సంతోషం. సో మత్తయి సువార్త 16లో ఉన్నటువంటి మాట మనం ఇంతవరకు చదివాం. ఏమని అంటే,
అప్పటి వారు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు దేవుని రాజ్యము బలముగా దిగి వచ్చేంత వరకు జీవించి ఉంటారు అని చెప్పినటువంటి మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని చెప్పాడు అని అంటే, ఒకసారి చూస్తారు మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయం. ఆయన ప్రకటించినటువంటి సువార్త ఏం సువార్త? దేవుని రాజ్య సువార్త. ఆయన ఏం చెప్పాడు? యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. దేవుని రాజ్యమన్నా, పరలోక రాజ్యమన్నా, మెస్సియా రాజ్యము అని అన్నా, ఇవన్నీ కూడా దేవుని రాజ్యం బలముగా దిగి వచ్చు రావటము అని అన్నా, పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు అని అన్నా, సంఘము యొక్క స్థాపన అని అన్నా, ఇవన్నీ కూడా దానియేలు చూసినటువంటి దర్శనములో ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయిని గురించి మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? 2వ అధ్యాయం చూస్తారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు ఏమని చెప్తున్నాడు? ఈ ప్రపంచంలో అయ్యా మీరు ఏదేదో బాధపడిపోతున్నారు, కానీ నీకు ఒక కలబడింది. ఆ కలలో రాజైన నెబుకద్నెజరు నువ్వేదేదో చూశావు, అవన్నీ కూడా రాజ్యాలు బాబు, అవన్నీ కూడా భావజాలాలు. ఆ భావజాలన్నీ కూడా నశించిపోయేట్లుగా దేవుడు తన రాజ్యాన్ని చివరి దినాల్లో స్థాపిస్తాడు అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూడండి, 2వ అధ్యాయము. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలివి బంగారమయమై ఉన్నది, దాని రొమ్ము భుజములు వెండియు, దాని ఉదరము తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుముయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిది. 33వ వచనం అయిపోయింది. 34. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంత ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారము ఏకముగా దంచబడి కళ్ళెములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా వాటిని గాలికి కొట్టుకుని ప్రతిమ విరుగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. దీన్నే దేవుని రాజ్యం అని అంటున్నారు. తము కలిన కలల ఇదే, దాని భావము రాజముఖమునకు మేము తెలియచెప్పెదము. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. అయితే నీవే బంగారు శిరస్సు, అయితే పాదములు వెళ్ళు కలిసిన దానిపైన దేవుని రాజ్యము. ఆ రాజుల కాలమందు పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించి 44వ వచనము. పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. అది యుగ యుగములకు నిలుచును. ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఆ రాయి ఇంకేదో కాదు, పెంతికోస్తు దినాన దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కారణముగా ఏర్పరచబడినటువంటి సంఘము, ఎక్లీసియా అన్నటువంటి పిలువబడినటువంటి ప్రజలు. ఆ రోజు ఆయనతో పాటు నిలువున్న శిష్యులు అందరూ కూడా ఉన్నారా లేరా? పరిశుద్ధాత్ముని యొక్క దాన్ని ఏమంటారు, దిగి రావటంలో మీకు అనిపించవచ్చు, కానీ ఈయన లేడు కదా. ఎవరు? యూదా ఇస్కరియోతు లేడు కదా. యూదా ఇస్కరియోతు ఉన్న సమయంలో కూడా పరిశుద్ధాత్ముని యొక్క లేకపోతే దేవుని యొక్క రాజ్యము దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు అనంటే యేసు ప్రభు వారు పేతురు ఆంద్రియ మరియు యోహాను యాకోబులను వెంటబెట్టుకొని ఒక పర్వతం మీదకి వెళ్తాడు. ఒక పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క మహిమ బలముగా దిగి వచ్చటం ప్రజలు చూస్తారు. లోకమందు ఏ చాకలియును ఇంత చలువ చేయలేడు అన్నట్లుగా ప్రభు యొక్క వస్త్రములు దగదగా మెరవటం వారు చూస్తారు. అలా చూసినప్పుడు దేవుని రాజ్యములో నుండి లేకపోతే పైనుంచి దిగి వచ్చినటువంటి ఆ మహిమలో నుండి మోషే మరియు ఏలియాలు ప్రభుతో మాట్లాడుతూ ఉండటం చూస్తారు. ఆ రాజ్యము లేకపోతే ఆ సన్నిధి, ప్రభు యొక్క సన్నిధి చాలా బాగుందని పేతురు ఏమంటాడంటే, అయ్యా ఇక్కడ చాలా బాగుంది, నీకొక పర్ణశాల నాకొక పర్ణశాల, వీళ్ళిద్దరికి ఒక పర్ణశాల కడతాను, ఇక్కడే ఉండిపోదామా అంటాడు. అందుకు యేసు ప్రభు అంటాడు, అవును ఉన్నాయినా అంత తొందరగా ఎందుకు పడుతున్నావు అనగానే ఒక మేఘము దిగి రావటం, ఆ మేఘములో నుండి తండ్రి అయిన దేవుని యొక్క స్వరం ఏమని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అన్న మాటలు. ఈ మాటలు దేవుని యొక్క రాజ్యమును దిగి రావటానికి, వీరు బ్రతికి ఉండటానికి అది ఒక చిహ్నం. అది జరిగిపోయింది. కనుకనే దేవుని రాజ్యము అప్పుడెప్పుడో వచ్చేది అని మనం అనుకుంటే వచ్చే సమస్యలు ఇవి. దేవుని రాజ్యము వచ్చేసింది, అది వస్తుందనే ప్రభువు
ప్రకటించాడు. దేవుని రాజ్యం వస్తూ ఉంది. ఎందుకు అనంటే దానిని తెచ్చే భారమును, ఆ ప్రార్థనను ప్రభు మనకు ఇచ్చాడు. దేవుని రాజ్యం రాబోతోంది. ఎందుకు అనంటే సర్వ పరిపూర్ణతలో ఆయన రాజుగా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, వస్తాడు. సకల భూరాజులు తమ మహిమను మోసుకొని ఆ రాజ్యములో అడుగు పెట్టడానికి వెళతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. జనులు వారి మహిమను మోసుకొని, వారి ఘనతను మోసుకొని ఆ రాజ్యములోనికి ప్రవేశిస్తారు. సో ఇదంతా కూడా రక్షణ ఏ విధంగా అయితే మనకు కలిగింది, కలుగుతూ ఉంది, కలగబోతోంది అని వర్తమాన భూత భవిష్యత్ కాలాలను మనం సూచించుకుంటూ మాట్లాడతామో, అలాగే దేవుని రాజ్యము కూడా వచ్చేసింది, వస్తూ ఉంది, మరియు రాబోతోంది అన్నట్లుగా 3 కాలాలను కూడా మేళవించుకొని చూడాల్సి ఉంటుంది. దేర్ఫోర్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ప్రభు అయిన యేసుక్రీస్తు సమయానికే దేవుని రాజ్యము దిగి వచ్చింది, అది ఇప్పుడు వస్తూ ఉంది. ఆయన అన్నాడు, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అట్ యువర్ హ్యాండ్. నీ చేతి చాచినంతగా ఉంది. దేవుని రాజ్యము నీలో ఉంది, మీ మధ్యలో ఉంది అని కూడా ప్రభు చెప్పాడు. సో వచ్చింది, ప్రజలు చూశారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 51, 52, 53 వచ్చాను సార్. లూకాసు వార్త 12వ అధ్యాయం. ఓకే. నేను భూమి మీద సమాధానం కలుగు వచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగు చేయ వచ్చితని ప్రభు ఎందుకు అన్నారు? రైట్. అగైన్ మనము కాంటెక్స్ట్ లోనికి వెళ్ళాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 49 నుంచి దాన్ని చదవాలి. దాని పైనుంచి చదివితే ఇంకా మంచిది. ఇది అప్పుడు పేతురు, ప్రభువా ఈ ఉపవాను మాతో చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని అడిగినప్పుడు ప్రభు ఇట్లా అన్నాడు, తగిన కాలంలో ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు అంటూ చెప్తూ వచ్చాడు. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుని, ఇదివరకే రగులు కొని మండ వలెనని ఎంతో కోరుచున్నాను. ఆయన వచ్చి అగ్గి పెడతానంటున్నాడు, కానీ అది ఇదివరకే రగులుకొని ఉంది అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన కంటే ముందుగా ఎవరు పంపబడ్డారు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని ఉంటుంది? 1వ అధ్యాయంలో అంత్య దినములలో తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకు ముందు ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల చేతను, మోషే చేతను, లేదా ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల చేతను ఆయన కరెక్ట్ నానా విధములుగా నానా సమయములందు ఆయన మాట్లాడాడు. ఇదివరకే రగులుకొని మండి ఉండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చునని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమే కలుగజేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. మరియు ఆయన జన సమూహములతో ఇట్లను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుటకు చూచినప్పుడు అంటూ కొనసాగిపోయాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక వ్యత్యాసం, ఒక భేదం ఏమిటి అనంటే, ఈ లోకంలో ఒక రాజ్యము ఉంది, ఈ లోక రాజ్యానికి అధిపతి ఒకడు ఉన్నాడు, ఈ లోకంలో ఒక మర్యాద ఉంది, ఆ మర్యాదలో ప్రజలు ఒక విలువ లేకపోతే కొన్ని విలువలతో బ్రతుకుతున్నారు. కానీ నేను వచ్చినప్పుడు, నేను పంపగా వచ్చినటువంటి అపోస్తలులు, నేను ఇంతకుముందు పంపగా వచ్చినటువంటి ప్రవక్తలు, అంతకుముందు పంపగా వచ్చినటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, అంతకుముందు పంపగా వచ్చినటువంటి న్యాయాధిపతులు వగైరా వగైరా అందరూ కూడా నా రాజ్యమును గురించి ప్రకటిస్తూ వచ్చారు, నా రాజ్యములో ఉన్న విలువలను గురించి ప్రకటిస్తూ వచ్చారు. అమ్మ ఏమంటుంది? మతం చాలు అని అంటుంది. కానీ నేనొచ్చిన తర్వాత నన్ను ఎందరు అంగీకరించారో వారు నాకు పిల్లలుగా అవుతారు కదా. వారిలో బిడ్డ ఏమంటుంది? అమ్మ మతం కాదు, మనము ప్రభువును, మెస్సియాను స్వీకరించాలి అని చెప్తుంది. వారిద్దరి మధ్య భేదం వచ్చినట్లే కదా. మతము ఈ లోక మర్యాదను అనుసరించి గడుస్తే, దేవుని రాజ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయానుసారముగా ఉంటుంది. మతము ఈ లోకంలో నియమాలను పెట్టుకొని ప్రజల పైన లేని, లేకపోతే అవసరము లేని గోడలను సృష్టించి ప్రజల మధ్యలో విభజించి పాలించేటటువంటి భేదాన్ని తీసుకుని వస్తే, నేను నా రాజ్యంలో అందరూ ఒకటే, మనమంతా ఒకటి, మనమంతా ఒక కుటుంబం, దేవుని పిల్లలగుటకు నీకు అధికారం ప్రభు ఇచ్చాడు అన్నటువంటి ఆలోచనను, లేకపోతే పరలోక సంబంధమైన
నా రాజ్య సంబంధమైన వైఖరిని, దృక్పథాన్ని, ఆలోచనను, లేకపోతే మర్యాదను ఇస్తాను. ఈ మర్యాదలలో వచ్చే మార్పు, ఈ మర్యాదలలో వచ్చే తేడానే ఈ లోకములో నేను ఏం కలగజేయటానికి వచ్చాను? మంటను పెట్టడానికి వచ్చాను అని ప్రభు చెప్పేటటువంటి సందర్భం. సో ఈ లోకంలో మంట పెట్టడానికి వచ్చాను అని అంటే ప్రభు ఒకరి మీద ఒకరు పట్టుకొని కొట్లాడుకుంటారు, కత్తి పట్టుకొని ఒకరిని చంపేసుకుంటారు, మధ్యలో కిరోసిన్ వేసుకొని తగలెట్టేసుకుంటారు అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటి అని అంటే ఈ లోక మర్యాద చొప్పున ఒకే కుటుంబంలోనే కొంతమంది ఉండే అవకాశం ఉంది. కానీ నా మర్యాద చొప్పున కూడా అదే కుటుంబంలోనే కొంతమంది నా మర్యాద చొప్పున కూడా బ్రతుకుతారు. నా మర్యాద చొప్పున బ్రతికే వారు వారిని ప్రేమిస్తారు. కానీ మీరు లోకము నన్ను ద్వేషించిన లాగున మిమ్మును ద్వేషించును, ఎందుకనగా మీరు నన్ను అనుసరించువారు. లోకము మిమ్మును ద్వేషించినప్పుడు మీరు శిష్యులని మీరు తెలుసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చేసినటువంటి ప్రార్థన, తండ్రి నేను నీ యందును నీవు నా యందును ఉన్నలాగున వీరును ఏకమై ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను. వీరు లోకమందే ఉన్నారు, వీరు లోకము నుండి తీసుకొని పోమని నేను ప్రార్థించటం లేదు, కానీ వీరు లోకమందే ఉండగా దుష్టుని నుండి వీరిని రక్షించమని ప్రార్థించుచున్నాను. ఎందుకు అనంటే ఈ లోక అధికారి ఆ దుష్టుడు, ఆ లోక అధికారి మర్యాదను మనము ప్రభు అయిన యేసు క్రీస్తు రాజ్యంలో కాలు పెట్టిన వెంటనే ఎదిరిస్తాం, ధిక్కరిస్తాం, దాన్ని ఇది కాదు అని అంటాం. కనుకనే భేదం. అది ఇప్పుడు వరకు